హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మేము భోగిని, సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఇక్కడ అనేది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలండి. మీరు ఇప్పుడు బయట ఎంత డల్గా అయితే క్లైమేట్ని చూస్తున్నారో, మా ఇంట్లో మా ఇద్దరం కూడా అంతే డల్గా ఉన్నాము. ఎందుకంటే సంక్రాంతి, భోగి అంటేనే మనం వేరే వేరే ప్రదేశాల్లో ఎంత దూరంగా ఉన్నా కానీ ఏ పండగకొచ్చినా రాకపోయినా సంక్రాంతికైతే మాత్రం మన ఇంట్లోకి మనం చేరుకొని, మనం చక్కగా అందరితో పాటు సెలబ్రేట్ చేసుకుంటాం కదా! నేనైతే నా చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళతోనే నేను చిన్నప్పటి నుండి సెలబ్రేట్ చేసుకున్నాను. నా పెళ్ళైన ముందు వరకు కూడా. నా పెళ్ళయ్యాక మా అత్త, మామయ్యతో, ఆడపడుచుతో నేను సెలబ్రేట్ చేసుకునేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేదాన్ని. మా చెల్లెళ్ళతో, మా పిన్ని, చిన్నన్న అందరితో కలిసి చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఈసారి మా ఇద్దరమే ఉండిపోయాం. సో, చాలా చాలా డల్‌గా అనిపిచ్చింది. కానీ ఒక్కటేంటంటే ఇక్కడ ఆంటీ, అంకుల్ వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు కదా! వాళ్ళు ఈ భోగి అని కాదు, వాళ్ళ అమ్మాయిది బర్త్‌డే పార్టీ ఉందని చెప్పి మాకు ఇన్వైట్ అయితే చేశారు. మేము ప్రతిసారి వెళ్తా ఉంటాం ఆంటీ, అంకుల్ వాళ్ళ ఇంటికి. సో, ఎప్పుడు కూడా వీకెండ్స్‌లో వెళ్తామనమాట. చాలా చాలా వెరైటీస్ చేస్తారు. కానీ మేమిప్పుడు సాటర్‌డే, సండే, మండే అసలు నాన్ వెజ్ తినమని చెప్పి మా కోసం వేరేగా వెజ్‌ని కూడా తయారు చేస్తారనమాట. సో, ఎప్పుడెళ్ళినా కానీ మోస్ట్‌లీ మేము అక్కడ వెజ్‌నే తింటా ఉంటాము. ఇది నా వెజ్ ప్లేట్ అండి. మనం అక్కడికి రాలేకపోయినా అట్‌లీస్ట్ భోగి రోజు ఇలా ఆంటీ ఆళ్ళ ఇంటికి వెళ్ళటం కూడా కొంచెం బాగానే అనిపిచ్చింది. పార్టీ అంతా అయిపోయింది. ఇంకా చక్కగా అక్కడ కాసేపు ఉండి, కాసేపు ఎంజాయ్ చేసైతే ఇంక ఇంటికొచ్చేసాము. అలా భోగి అయిపోయిందండి. సో, నెక్స్ట్ డే మనది అసలైన సంక్రాంతి కదా! మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి రోజు మేమైతే అండి తెలుసు కదా! ఎవరైనా కానీ పెద్దలకి మనము కొత్త బియ్యంతో అన్నం అవి చేసి కూరలు అంటే సీజనల్ కాయగూరలతో కూరలు చేసి మనము మన మూలకి మన పెద్దవాళ్ళని ఆహ్వానం చేసి వాళ్ళకి మనం భోజనం పెడతాం కదా! వాటితో పాటు మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇలా వరిపిండితో చేసిన అప్పాలని తయారు చేస్తామండి. మా అమ్మ వాళ్ళైతే వాటిని పాన్ ఫ్రై చేస్తారనమాట. మా అత్తమ్మ వాళ్ళేంటంటే ఇలా డీప్ ఫ్రై చేస్తారు. సో, మా అత్తమ్మ, మావయ్య ఇవన్నీ ఎలాగో ఫార్మాలిటీస్ అన్నీ కూడా వాళ్ళక్కడ ఊర్లో అన్నీ చేస్తారు కనుక, నేనిక్కడ కనీసం ఆ అప్పాలనైనా మా ట్రెడిషన్‌ని ఫాలో అయ్యి అవైనా తయారు చేసి పెద్దలకి, దేవునికి పెడదాము అని జెప్పి నేను ఇవి స్టార్ట్ చేశా అండి. పర్లేదండి, నేను ఇయర్లీ వన్సే ఇవి చేస్తాం మేము. బానే వచ్చాయి నార్మల్‌గా. సో, ఎప్పుడు చాలా మంచి మంచి రంగోలి కూడా వేసేదాన్ని నేను ఊర్లో ఉండేటప్పుడు. నాకిక్కడ అంతగా అనిపించలేదు కూడా. సో, ఇలా సింపుల్‌గా ముగ్గు వేసుకొనైతే నేను పూజని కంప్లీట్ చేసేసానండి. అట్లా మొక్కుకున్నాము. కానీ చాలా చాలా బాధనిపించింది. చెప్పాలంటే చాలా ఏడుపు కూడా వచ్చింది ఒకానొక టైంలో. ఏంటసల పండగ టైంలో కూడా ఇద్దరమే ఉండిపోయామని. నిన్న భోగి రోజు క్లైమేట్ చూసారు కదండీ! డల్‌గా అలా అనిపించింది. కానీ ఇప్పుడు చూడండి మొత్తం మంచనమాట. ఓవర్ నైట్ మొత్తంలో అసలు మంచు మొత్తం ఫుల్‌గా అయిపోయింది. విపరీతమైన చలి కూడా బయటికి కూడా వెళ్ళలేము. సో, నేనైతే మీకు వాయిస్ నాది ఎలా వినిపిస్తుందో నాకు తెలియట్లేదు గానీ, ఈ మైక్‌నైతే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. కరెక్ట్‌గా నాకు సంక్రాంతి రోజే వచ్చింది. నిజంగా ఎవరైతే డెలివరీ చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇంత మంచులో కూడా వాళ్ళు ఇవి తెచ్చిచ్చారనమాట. అసలిది నాకు ఎలా వినిపిస్తుందని మీరు నాకు చెప్పాలి. నేనెందుకంటే అదే మైక్‌లో నేను మీకిప్పుడు వాయిస్ ఓవర్‌నయితే ఇస్తున్నాను. సో, ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఈ మైక్ కొందాం, కొందాం అని చెప్పి. కానీ ఈ రోజుకలా అయిపోయింది. ఒక రిసీవర్ ఇచ్చారండి. ఆ 2 మైక్స్ ఇచ్చారు. బానే వర్క్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీకు నా వాయిస్ బానే వినిపిస్తుందా లేదా మీరే కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్. దాంతో పాటు నేను ఈ ఈ అదే సెల్ఫీ స్టిక్‌ని గూడా కొనుక్కున్నా అనమాట. వ్లాగ్‌కి యూజ్ అవుతుందని జెప్పి. సో, నైట్ వరకు కూడా ఇదే అండి మా పరిస్థితి. ఫుల్‌గా మంచు. బయటికి కూడా వెళ్ళలేము. సో, అట్లా పొద్దున్న పూజ, మధ్యాహ్నం సింపుల్‌గా లంచ్ అయిపోయింది కదా! సో, ఇంక నైట్‌కి ఎలాగో పండక్కి ప్రతిసారి గారెలు చేసుకుంటాం కదా! వడలు. సో, నేను అందుకనే ఈరోజు రాత్రికి అదే నైట్‌కి గారెలనైతే చేశాను. మా హస్బెండ్‌కి డిన్నర్‌కి ఇద్దామని జెప్పి. సో, అలా మంచుని చూస్తూ మా అమ్మమ్మ, తాతయ్య గుర్తొచ్చారని చెప్పి అందరితో ఫ్యామిలీ అందరితో ఆల్మోస్ట్ మాట్లాడి మా అమ్మమ్మకి కూడా కాల్ చేసి మాట్లాడాను. సో, హ్యాపీ అనిపిచ్చింది. ఇదండి. చూసారు కదా మంచు. ఇక్కడ అవి క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఇలా అయిపోయిందండి మా సంక్రాంతి. మీ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. థాంక్ యూ.